మన సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ నుంచి 5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. జపాన్ లో రీసెంట్ గా ఒక రికార్డ్ బ్రేకింగ్ టూర్ ని కంప్లీట్ చేసుకుని 12,000 కోట్ల వర్త్ ఆఫ్ ఎంఓయూస్ ని సైన్ చేశారు. దీనిలో మేజర్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జాపనీస్ జైంట్ అయిన మెరుబని కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీ 1000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో ఒక క్రేజీ ఇండస్ట్రియల్ పార్క్ ని డెవలప్ చేస్తామని కమిట్ అయ్యారు. ఇదే కంటిన్యూ అయితే పోతే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక సునామీ అవుతుంది. సో ఇక్కడుండే గోల్డెన్ ఆపర్చునిటీ గురించి మీకు సింపుల్ గా చెప్తా వినండి. 2001లో గచ్చిబౌలిలో ల్యాండ్ కొన్న వాళ్ళకి ఇప్పుడు 100x రిటర్న్స్ వచ్చాయి. అంటే 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే అది 10 కోట్లు అయింది. ఫ్యూచర్ సిటీ కూడా అలాగే ఉండబోతుంది, కానీ ఇంకా పెద్ద స్కేల్లో. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ లో ప్రతి 10 సంవత్సరాలకు ఒక భూమి వస్తుంది. 2001 నుంచి 2010 వరకు హైటెక్ సిటీ, 2010 నుంచి 2020 వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ 2023 నుంచి 2033 వరకు ఫ్యూచర్ సిటీ. ఈ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ రికగ్నైజ్ చేసి మార్కెట్ లోకి ఎర్లీగా ఎంటర్ అయితే క్రేజీ రిటర్న్స్ వస్తాయి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్ పెట్టండి. ఫ్యూచర్ సిటీలో ఉన్న మన 5th సిటీ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. డీటెయిల్స్ కావాలనుకుంటే మనకు మెసేజ్ పెట్టండి. అలాగే ఇలాంటి రియల్ ఎస్టేట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ గురించి మీకు డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే మన పేజ్ని ఫాలో చేయండి.